அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி. ஓம் குருப்யோ நமः. ஹரிஹி ஓம். ஸ்ரீ கணேசாய நமः. ஓம் நம சிவாய சிவாய శివాయ నమ శివాయ. ఓం అరుణాచల ఈశ్వరాయ నమ. అందరికీ నమస్కారములు. அப்ப இருக்கும்போதே நீ செய்ய வேண்டிய கடமையெல்லாம் செய்து முடியணும். அதுக்காக தான் மனித பிறப்புல அதை செய்து முடிக்கிறது தான் அந்த பிறப்பு அறுக்கிறதுக்கு தான் அந்த மனித பிறப்பு. இனி பிறப்பு என்பது இருக்கக்கூடாது, இனி பிறவாமை வேண்டும்ன்றதான். பிறந்து பிறந்து உழண்டேனே என்றும் பிறவா இரவா பெருமை தந்தோனை சிறந்தொழித்தது பாரு திருச்சிற்றம்பலத்தே திருநடை ஜோதி. திருச்சிற்றம்பலம் தான் நம்முடைய உயிர் இருக்கிற இடம். உயிர் எங்க இருக்கு? విశ్వశక్తి, అంతరిక్ష శక్తి, ఆకాశ శక్తి, అద్భుత శక్తి, ఆనంద శక్తి, చైతన్య శక్తి, సమరస సన్మార్గ శక్తియే అరుట్ పెరుంజ్యోతి తని పెరుంకరుణై. స్వామివారు నీళ్లతో జ్యోతిని వెలిగించి మనుషులకు అమరత్వం వైపు నడవమని దారి చూపి నిలిచిన అద్భుత జ్యోతి రామలింగ స్వామి. ఆయని శివస్వరూపం, నటరాజ స్వరూపం. ఎందరో అవధూతులు లాగా ప్రపంచానికి సత్య సన్మార్గం బోధించిన జ్ఞాన జ్యోతి స్వరూపం. ప్రపంచములో మానవ జన్మలకు అమరత్వమును చూపించిన జ్యోతి స్వరూపము. ఆత్మ, అంతరాత్మ, సూక్ష్మాత్మ, సూక్ష్మాను సూక్ష్మ ఆత్మ, అదే పరమాత్మ. పరమానందం, పరంజ్యోతి, అదియే అరుట్ పెరుంజ్యోతి తని పెరుంకరుణై. సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యముగా అన్ని వేళలా అన్ని హృదయాలలో ఉన్న ఆత్మలో, అంతరాత్మలో, లోపల వెలిసి ఉన్న సూక్ష్మ చైతన్య శక్తియే, సూక్ష్మ కాంతి శక్తియే అదే దైవశక్తి అని చూపించిన నటరాజ స్వరూపుడైన ఓ వల్లలార్ స్వామికి మన అందరి నమస్కారములు. అమరత్వముకు దారి చూపిన మహనీయుడు. వడలూరు పట్టణముకు దగ్గర 8 మైళ్ళ దూరంలో పుట్టి ఎన్నో గ్రంథములు రాసిన మహనీయుడు. సమరత, సత్య సన్మార్గము, జీవకారుణ్యము, మానవ జన్మకు ముక్తికి మార్గము అని చెప్పిన ఈ వల్లలార్ స్వామి, ఆయనే జ్యోతి రామలింగ స్వామి గారు. 200 సంవత్సరాల మునిపే పుట్టి మానవ జన్మ మనుజులకు ముక్తిని చూపించి, అది గ్రంథ రూపంలో రచించి, తాను నేరుగా అనుభవించి, దేవతా స్వరూపములను వర్ణించి, ప్రతి విషయమును విశదీకరించి, సత్య మార్గమును సన్మార్గమును వివరించిన జ్యోతి స్వరూపుడు ఆయనే వల్లలార్ స్వామి గారు. అందరిలాగా ఆయన శరీరము వదిలిపెట్టలేదు. ఆయన 50 సంవత్సరాల 2 నెలలు 22 రోజులు ఈ భూప్రపంచం పైన నిలిచి ఉన్నాడు. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము 30వ తారీఖు జనవరి నెల
1874 శుక్రవారం రోజు, అంటే 30th జనవరి 1874 ఫ్రైడే. ఆ రోజున ఆయన శిష్య బృందానికి, స్థానికులకు తలుపులు వేసుకున్న తర్వాత తెరవకూడదని నిబంధనలు పెట్టి, ఆయన చెప్పిన సమయం తర్వాత తలుపులు తెరవమని ఆయన ధ్యానం చేసుకుని ఉంటానని చెప్పి వెళ్తాడు. తలుపులు ఎవరూ తీయకూడదని నిబంధనలు పెట్టి లోపలికి వెళ్ళిన మహనీయుడే వల్లలారి స్వామి గారు. తరువాత శిష్యులు, అక్కడ ఉన్న భక్తులు, గ్రామస్తులు అందరూ వాళ్ళు ఆత్రం తట్టుకోలేక ఆయన చెప్పిన గడువుకు ముందే, అంటే సమయముకు ముందే జిల్లా కలెక్టర్ దగ్గర తలుపులు తీయించినారు. అప్పుడు అక్కడ కనిపించే దృశ్యమే ఎవ్వరికి కనపడని సూక్ష్మ శరీరముగా మారిన జ్యోతి స్వరూపం శ్రీ వల్లలార స్వామి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మనకు జ్యోతి స్వరూపముగా దర్శనమిచ్చి సత్య సన్మార్గంలో నడవమని రాసిన అరుప్ప అనే గ్రంథము ఇప్పుడు మానవాళికి ఏమి కావాలో అంతా విశదీకరించి బహుకరించినాడు. ఆయన చిన్న వయసులో యా గురువు దగ్గర చదువు నేర్చుకోలేదు. దైవ స్వరూపుడు కాబట్టి ఆయనకు అలాగే అన్నీ రాసేశాడు. చిన్న వయసులోనే ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షముగా దర్శనము చేసిన మహనీయుడు ఈ వల్లలార స్వామి గారు. ఆయన సాక్షాత్ శివస్వరూపుడే. మానవ జన్మ ముక్తికి సత్య సన్మార్గము చూపించడానికి వచ్చిన ఆ నటరాజ స్వరూపమేమని అందరూ నమ్ముతారు. ప్రపంచానికి ఉద్ధరించడానికి వచ్చిన ఓ జ్యోతి స్వరూపము, ప్రపంచంలో మానవ జన్మలకు అమరత్వము చూపించిన వెళ్ళిన ఓ జ్యోతి స్వరూపం, ఆత్మ, అంతరాత్మ, సూక్ష్మాత్మ, సూక్ష్మాను ఆత్మ, అదే పరమాత్మ, పరం జ్యోతి, అదే అరుట్ పెరున్ జ్యోతి, తని పెరున్ కరుణై. సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యముగా, అన్ని వేళలా అన్ని హృదయాలలో ఉన్న ఆత్మలో, అంతరాత్మలో వెలిసి ఉన్న సూక్ష్మ శక్తియే అదే దైవశక్తి అని చూపించిన జ్యోతి స్వరూపుడైన ఓ వల్లలార స్వామికి ఈ పాదాభివందనములు. వడలూరు పట్టణము తమిళనాడులో చిదంబరముకు 30 కిలోమీటర్లకు దూరములో, కడలూరికి 35 కిలోమీటర్ల దూరములో, తిరువన్నామలై నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ చరిత్ర 200 సంవత్సరాల మునిపే జరిగిన విషయం. అప్పటి నుండి యథావిధిగా ఆయన తెలిపినట్టుగా తన శిష్యులు, భక్తులు స్వామి తెలిపిన విధి విధానాలతో జ్యోతి స్వరూపముగా ఉన్న వల్లలార స్వామికి పూజా కైంకర్యము కొనసాగించుకుని వస్తూ ఉన్నారు. పూజా కైంకర్యములు అంటే మామూలుగా మనము గుడికి పోయినట్టు పూజా సామాగ్రి అవసరం లేదు. ఆయనకి చేసే పూజ హారతి ఒకటే. ప్రతిరోజు తెల్లవారుజామున 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంకాలం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామిగారికి హారతి ఇచ్చి భక్తులకు స్వామివారి నైవేద్యం అంటే అందరికీ బెల్లం పొడి అందజేస్తారు. ఆయన ప్రధాన ధ్యేయం ఆయన చెప్పిన మార్గములు ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం, ఎవరికి
మనసు నొప్పించకుండా ఉండడం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, జీవరాశికి హాని చేయకుండా ఉండడం ఆయన ప్రధాన ధ్యేయం. ఆయన మార్గం ఆహార పద్ధతిలో శాకాహారం. ఆయన జన్మించి 2023 సంవత్సరం నాటికి 200 సంవత్సరాలు అయినది. 200 సంవత్సరాలు మునిపే మనిషి జీవన విధానం చూసి భగవంతుని స్వరూపముగా మనిషికి కావలసిన అంత బోధనలను అవి పద్యముల రూపంలో, పాటల రూపంలో రచించి అందరికీ ఆయన బోధనలు చేసి భగవాన్ స్వరూపముగా, జ్యోతి స్వరూపముగా మారిన అరుదైన బంగారు స్వరూపం, దైవ స్వరూపం వల్లలార్ స్వామి గారు. ఈ వల్లలార్ స్వామి వడరూరులో సత్య సన్మార్గ సభను కట్టించి ఆ స్థలము 106 ఎకరాలలో నిర్మించినాడు. అక్కడే అందరికీ ధర్మశాల కట్టించి ప్రతిరోజు నిత్య అన్నదాన వ్యవస్థ ఆయన 150 సంవత్సరాల మునపే ప్రారంభించినాడు. ప్రతినిత్యము 3 వేళల అన్నదానము జరుగుతూనే ఉంటుంది. విశేషమైన రోజులలో 50,000 మంది పైన భోజనం చేసి వెళ్తారు. ఆకలితో ఉన్నవాళ్ళు ఎప్పుడు వెళ్ళినా, రాత్రి పూట వెళ్ళినా అక్కడ ప్రసాదం రెడీగా ఉంటుంది. ఆయన వెలిగించిన పొయ్యి ఇప్పటి వరకు ఆర్పలేదు. తనుపెరం కరుణై అరుపెరం జ్యోతి, అరుపెరం జ్యోతి, అరుపెరం జ్యోతి, తనిపెరం కరుణై అరుపెరం జ్యోతి. ఆయన వెలిగించిన జ్యోతి, ఆయన వెలిగించిన వంటశాల అగ్ని ఇంతవరకు ఆర్పకుండా ఆయన భక్తులు దానిని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఆయనకు విగ్రహ పూజ లేదు. ఆయన పూజ మొత్తం జ్యోతి స్వరూపంలోనే. ఆయన సిద్ధాంతం జీవకారుణ్యం. మనలో ఉన్న దైవత్వాన్ని చూడమని బోధించిన గురువే சென்டர் பாயிண்ட்ல ஓங்கார பீடத்துக்கு கீழ்ப்பகுதியில் ஒரு வெளி ஒன்று இருக்கு. அதுக்கு பேர் தான் திருச்சிற்றம்பலம். கோயிலை கேட்டு திருச்சிற்றம்பலம் காட்டினா அது திருச்சிற்றம்பலம் கிடையாது. வெளியில எடுத்து காட்ட முடியுமான்னா காட்ட முடியாது. அதுக்குள்ளதான் உயிர் இருக்கு, அதுக்குள்ளதான் சிவம் இருக்கு. அதுக்குள்ள அந்த சிவன் தான் நித்தியம், அந்த சிவன் தான் கடவுள். எல்லா జీవరాశులు ఇருக்கு. మెలుగమని చెప్పిన పరమ గురువు, దైవ స్వరూపుడు, యుగ పురుషుడు ఈ వల్లలార్ స్వామి గారు. అందరి హృదయాలలో ఆత్మస్వరూపముగా, జ్యోతి రూపముగా వెలుగుతున్న, హృదయములో నిండుగా ఉన్న ఆత్మ, అది అంతరాత్మ, పరమాత్మ. అదే ఆత్మ, మనసు, ప్రాణశక్తి. కన్న దయకు మించిన ప్రజాసాగరుడైన చిత్సభలో వెలిసిన ఓ జ్యోతి స్వరూపమా అంటే శివునికి 3వ కన్ను చూపించిన స్థలములలో మానవులకు అమరత్వమును పొందిన ఓ జ్యోతి స్వరూపమా. నిజమైన సత్యవంతులు దేనిని సత్యముగా గ్రహించుతారో, నమ్ముతారో ఆ సత్యరూపములో వెలుగుతున్న ఓ దివ్య జ్యోతి స్వరూపమా, నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు ఎప్పుడు గమనిస్తావో అప్పటి నుంచే మొదలవుతుంది నీకు అన్ని మంచి జరగడానికి. నీలో ఉన్న దైవాన్ని గమనించి
సద్భావముతో అందరితో సన్నిహితముగా, ఎవరి మనసు నొప్పించకుండా, ఎవరి మనసు బాధపడే విషయాలు మాట్లాడకుండా, ఎవరి ప్రాణముకు హాని చేయకుండా, హాని కలిగించకుండా, యావత్ జీవరాశికి హాని తలపెట్టకుండా, సద్బుద్ధితో సహృదయముతో సిద్ధి అనునది అంతిమ గమ్యం అని ఉపదేశించిన ఓ జ్యోతి స్వరూపమా, ప్రాణముతో దేహము, దేహములో ప్రాణము, ఎట్టి బాధలు లేకుండా కాపాడుతున్న ఓ జ్యోతి స్వరూపమా, ఏ సుఖ సంతోషాలు ప్రతి జీవరాశి కోరుకుంటుందో ఆ ప్రాణానికి ఆ సంతోషమును ఇచ్చే ఓ జ్యోతి స్వరూపమా, బాధించిన జీవులకు, ప్రాణములకు సహాయమునిచ్చే వారికి సకల సౌభాగ్యములు శుభములు కలిగించే ఓ జ్యోతి స్వరూపమా, జీవులన్నిటినీ దయతో చూడు, కోపతాపమును పోగొట్టుకో, శాంతి స్వరూపముగా మారు అని చెప్పిన ఓ శివశక్తి జ్యోతి స్వరూపమా, దైవ అనుగ్రహము, సత్య మార్గము, దైవములో ఐక్యము కావడమే సత్య మార్గమని, మిగిలినవన్నీ చీకటి గృహ మార్గములని చెప్పిన ఓ జ్యోతి స్వరూపమా, శుద్ధ సన్మార్గ సమరస స్థితిలో, శుద్ధ సన్మార్గ సుఖమయ స్థితిలో సత్యవంతుడై వెలుగుతున్న పరమశివశక్తి స్వరూపుడైన ఓ జ్యోతి స్వరూపమా, దేహరోగములను, ప్రాణరోగములను, ఇంద్రియ బాధలను, మనసులో వచ్చే బాధలను తొలగించే ఓ జ్యోతి స్వరూపమా, దైవశక్తి ఎక్కడో ఉంటుందని దేవుణ్ణి మనము వెతుకుతూనే ఉన్నాము. ఈ కొండపైన ఉన్నాడు, ఆ గుడిలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడు. మనము కస్తూరి ముఖములాగా పరిగెడుతూనే ఉంటాము. అంటే కస్తూరి ముఖము ఎక్కడి నుంచో సువాసనలు వస్తున్నాయని అది పరిగెడుతూనే ఉంటుంది. ఆ మృగముకు తెలియదు తనలో నుంచే ఆ సువాసన వస్తూ ఉందని, తన లోపలే సువాసన ఉందని. అలాగే మనము కూడా భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడని మనము గమనించలేదు. ప్రపంచంలో మనము పరిగెడుతూనే ఉన్నాము. మన అంతరాత్మలో పరిశీలించి అంతరాత్మ లోపలగా ప్రయాణం సాగిస్తే మన లోపల ఉన్న ఆ భగవంత స్వరూపమును మనము గమనించిన నాడే అన్నీ మంచి జరుగుతాయి అని చెప్పిన మహనీయుడే ఈ వల్లలార్ స్వామి. நமஸ்காரமுలు, ధన్యవాదములు. உயிர் இங்கே இருக்குது. அது நேரம் தான் இருக்கு. அடி தாங்காது அங்கெல்லாம். உயிர் முட்டி பொறி. அதான் கண்ணா பொரியா. அதான் அங்கே தான் இருக்குது உயிர். இங்கெல்லாம் செய்யுமா? முட்டி பொறி. அதனால தான் வர முடியுது. ரெகுலர் செய்யுமா? ரெகுலர் செய்யுமா? ஆமாம். ஏன்னா கேட்க வேண்டியது பெருமாள் கேட்க சொல்கிறார். அந்த பாட்டை படிச்சு போகிறாங்க போய். ஆமாம் சார். நாங்கள் வந்து நான் ஒரு 10 வருஷத்துக்கு முன்னாடி வந்தேன். வந்தோடனே படித்தோடனே உள்ளே போகிறதுக்கு மனசு இல்லை. அங்கே படிப்போம். பெருமாளுடைய முதல் வழிபாடு எந்த உயிருக்கு எந்த தீங்கும் செய்யக்கூடாது. நீ ஒரு உயிரை போக்கனே நீ அசையத்தில் வந்துட்ட. அதனால தான் பெருமாள் இறை வழிபாடே கிடையாது எனக்கு. அதனால தான் வள்ளலாருக்கு இன்னைக்கு கூட்டம் வராத காரணமே அந்த ஒரு காரணம் தான். ஈதல் இசைப்பட வாழ்ந்தால் வல்லது ஊதியம் இல்லை உயிர்க்கு. ஈதலும்
இசைப்பட வாழ்ந்ததுன்னா உயிருக்கு ஊதியம், வேற எதுவுமே கிடையாது. சத்விசாரம் பரோபகாரம். சத்விசாரம்னா தன்னுடைய ஆன்மாவை பற்றி விசாரித்தல். இப்ப உயிர் இருக்கிற ஒரு ஆன்மா எங்க இருக்குது? திரும்ப கீழே தான் போகுது கையை. வேலை இல்லை, இங்கே இருக்கோம், அதுக்குள்ளேயே தான் இருக்கு. வெளியே இல்லை. ஆத்மா உள்ளே, அதுக்குள்ள பொறுத்தவரை வெளியே கிடையாது. வெளியே கிடையாது. அதாவது ரூபம் சூஷ்ம ரூபம். ஊசி முனைய ஒரு கோடியை பெருசு ஒரு துளி எவ்வளவு வரும்? எவ்வளவு வரும்? ஊசி முனைய ஒரு கோடியா பிரிச்சா ஒரு துளி எவ்வளவு வரும்? ஓ, ஒரு கோடியா பிரிச்சா. அது மாதிரி ஒரு துளி நமக்குள்ள ஒரு வெற்றிடமா இருக்கு. காற்று இல்லாத பகுதியா நமக்குள்ள இதுக்குள்ள சென்டர் பாயிண்ட்ல ஓங்கார பீடத்துக்கு கீழ் பகுதியில் ஒரு வெளி ஒன்று இருக்கு. அதுக்கு பேர் தான் திருச்சிற்றம்பலம். கோயிலை கேட்டு திருச்சிற்றம்பலம் காட்டினா அது திருச்சிற்றம்பலம் கிடையாது. வெளியில எடுத்து காட்ட முடியுமான்னா காட்ட முடியாது. அதுக்குள்ளதான் உயிர் இருக்கு, அதுக்குள்ளதான் சிவம் இருக்கு. அதுக்குள்ள அந்த சிவன் தான் நித்தியம், அந்த சிவன் தான் கடவுள். எல்லா ஜீவராசிகளும் அது இருக்கு. மலை அதுக்கும் உயிர் வளருது பாத்தீங்களா? வளர்ச்சியில் பார்த்தீங்கன்னா நாளைக்கு அப்புறம் கொஞ்ச நாள் பார்த்தீங்கன்னா பெருசாக வளர்ந்துருக்கும். அப்போ அது உயிராக தான் இருக்கு. அது தண்டனை பிறவி, இதெல்லாம் தண்டனை பிறவி. நாம் எல்லாம் தண்டனைலாம் முடிச்சுட்டு வந்துக்கிறோம். எல்லாத்தையும் முடிச்சுட்டு லாஸ்ட் பிறவி முடிச்சுட்டு வந்துக்கிறோம். இந்த பிறவை விட்டுட்டுனாக்கா அடுத்த செலக்ஷன் ஓடுறாங்களா? இதை விட்டுட்டுனாக்கா இப்பயே வினையெல்லாம் தீர்த்துக்கிட்டு இருக்கிற வினையெல்லாம் தீர்த்துட்டு பிறப்பு அறுத்துக்கிட்டா என்று நித்தியமா இருக்கலாம்ங்கிற. பிறப்பு இறப்பு இல்லாத ஒரு நிலையில் இருக்கலாம், எப்போது நித்தியமாக இருக்கலாம்ன்ற கடவுள் கேட்கலாம். ஆமா, இது இயற்கை நீதி. இது இயற்கையை மீறி நீ வீண் வேலை ஏதாவது பண்ணிட்டுனாக்கா திரும்ப பழடி பறிப்பு போடுறோம். அடுத்த ரவுண்டு ஓடுறான். அடுத்து எத்தனை ரவுண்டு? 84, 100, 1000 யோனி பேதம். இது விட்டா அத்தனை பிறப்பும் பிறந்த வைத்தேன் எம்பெருமானும் மாணிக்கவாசல் சொல்றார். புல்லாகி பூடாகி பூவாகி பள்ளிடுமாகி சொல்றாருல, படிச்சிருக்கீங்களா? அப்ப அத்தனை பிறப்பும் ஓர் அறிவுல இருந்து நீங்க நமக்கு என்ன அறிவு வேலை செய்யுது?